దాంట్లో ఒక 300 ఎకరం సుమారుగా పడిపోయింది ప్రాంతం. నీ కాసారం కారక ఇది నీటి కొరత చేసే పని లేదు, పాయ చేసిన ఇప్పుడు లేదుగా, పాయ చేయలేదు కాదు, దోమపోటప్పుడు పాయ చేస్తారు, దీన్ని చేసేదిగా. ఇప్పుడు చెప్పాలి వివరం చెప్పి. తుఫాను ప్రభావం వల్ల జగ్గంపేట కాన్స్టిట్యున్సీ లో వరి పొలాలు, పత్తిచేలు, మిర్చీలు పాడైపోయినాయి. ఈరోజు ప్రత్యేకంగా అనూంచిపల్లి, బలుసుపాడు గ్రామాలు తిరిగాం. ఇక్కడ వరి చేలు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ఈ రైతులు డిమాండ్ చేసే ప్రభుత్వాన్ని మాయిశ్చర్ శాతం విషయంలో కూడా మరి చూసి చూడనట్టుగా అటు ఎక్కువ శాతం మరి 14 కాకుండా 16, 17 పర్లేదా, 17 కాకపోతే 2% ఎక్కువనా సరే తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా మేము ప్రభుత్వం తీసుకెళ్తాం. అదే ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతే డ్యామేజ్ అయిన పొలాలు తీసుకోవాలని చెప్పండి, దానిలో కూడా కొద్దిపాటు ఒడ్లు వస్తాయి కాబట్టి దాన్ని కూడా ప్రొక్యూర్మెంట్ తీసుకోమని చెప్పని, నష్టపరిహారం కూడా ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులు ఆదుకోవడం అన్ని విధాలుగా ఉంటారు. అదే పొద్దున కూడా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడు, ఈ కాటన్ దెబ్బతిన్నా సరే, ఈ ఊరి దెబ్బతిన్న వాళ్ళకు కూడా రైతులు ఆదుకోవడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు మొత్తం కూడా పరిశీలించి వాటి నివేదిక ప్రకారం రైతులు ఆదుకోవడానికి ప్రభుత్వం తప్పకుండా సహాయం అందిస్తాం.